హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చుట్టూతో ఉన్న మొబైల్స్, మనం వాడుతున్న యాప్స్, అలాగే మనం వాడుతున్న చాలా ప్రోడక్ట్స్ ఇవన్నీ సక్సెస్ఫుల్ కాబట్టే మన దాకా వచ్చాయి, మనం వాడుతున్నాం. కానీ అవన్నీ కూడా ముందు ఒక ఫెయిల్డ్ ఐడియాగానే మొదలయ్యాయి. ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని స్టోరీస్ చెప్తాను, చిన్న చిన్న కథలు. ఇవన్నీ కూడా ప్రస్తుత కాలంలో మనందరం ఉపయోగిస్తున్న ప్రొడక్ట్స్ వెనకాల జరిగిన కథలు అన్నమాట. అండ్ వీటి వెనకాల ఎవరికీ తెలియని ఈ కథలు తెలుసుకున్నప్పుడు మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మనం వాడుతున్న ప్రొడక్ట్స్ వెనకాల ఇలాంటి హిస్టరీ ఉందా అని మీకు అనిపిస్తుంది. అలాగే ఈ కథలు మీ ఆలోచనను కూడా మార్చేస్తాయి. సక్సెస్ అవ్వాలంటే ఎలా ఆలోచించాలో ఈ కథలు మీకు క్లియర్గా చెప్తాయి. సో మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి కారణమైన పుస్తకం పేరు డిస్రప్ట్ యూ, రిటన్ బై జే సమిత్. అండ్ ఈ వీడియోని మనకు అందిస్తుంది వొకాబులరీ గురు, తెలుగు గీక్స్ టీమ్తో తయారు చేయబడిన ఒక ఇంగ్లీష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అండ్ వీడియో మధ్యలో ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ 1. సక్సెస్ఫుల్ పీపుల్ బిలీవ్ ఇన్ లాజిక్, నాట్ మ్యాజిక్. ఎయిర్పోర్ట్లో లేకపోతే బ్యాంక్స్లో మనం కియాస్క్స్ని చూస్తూ ఉంటాం. ఒక మనిషితో పని లేకుండా మనం టికెట్ ప్రింట్అవుట్ తీసుకుంటాం. లేకపోతే బ్యాంక్స్లో అయితే పాస్బుక్స్ ప్రింట్అవుట్ తీసుకుంటాం. ఇవి చాలామందికి పనిని తగ్గించేశాయి. ఈ కియాస్క్స్ ఇప్పుడు చాలా చోట్ల కనబడుతున్నాయి. ఈ ఇన్నోవేషన్ వల్ల వర్క్ స్పీడ్ పెరిగిపోయింది, ఇది అందరూ చెప్తున్నారు. కానీ నిజానికి ఈ కియాస్క్ ఐడియా అనేది ఒక ఫెయిల్యూర్గా మొదలైంది. ఈ ఎయిర్పోర్ట్ కియాస్క్స్ ఇన్వెంటర్ ఎవరో కాదు, ఈ పుస్తక రచయిత జే సమిత్. ఈయన మొదటిసారి కియాస్క్ని లాటరీ టికెట్స్ కోసం తయారు చేశారు. లాటరీ టికెట్స్ని ప్రింట్అవుట్ తీసుకుంటాకి, ఎవరి సహాయం లేకుండా ప్రింట్అవుట్ తీసుకుంటాకి ఈ కియాస్క్ని తయారు చేశారు. కానీ ఇది పెద్ద ఫ్లాప్ అయింది. ఇంకంతే, ఏమీ చేయలేం అనుకున్నాక బాగా నిరాశపడిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. సాధారణంగా ఎవరైనా ఫ్లాప్ అయితే ఒక ఐడియాని అటకెక్కించేస్తారు. కానీ ఈయన ఆ నిరాశ ఫెయిల్యూర్లో ఆయనకు ఒక అవకాశం, ఆపర్చునిటీ కనపడింది. ఇంకా లాటరీ సిస్టమ్ కోసం కాదు అని అదే ఇన్నోవేషన్ని ట్రావెల్ ఇండస్ట్రీ కోసం పనిచేయించడం మొదలుపెట్టారు. తన ఐడియాని కొంచెం రీఫ్రేమ్ చేసి సక్సెస్ సాధించారు. అదే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కనపడే, వేరే చోట్ల కనపడే కియాస్క్స్. చాలామంది ఫెయిల్యూర్ అంటే ఇంకా ఎండ్ ఆఫ్ ద రోడ్ అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆటంకంలో కూడా అవకాశాన్ని చూస్తారు. అలాగే చాలామంది లక్ అనుకుంటారు. ఈడికి లక్ ఉంది, ఆడికి లక్ ఉంది అనుకుంటారు. కానీ ఆథర్, ఈ పుస్తక రచయిత ఏమంటున్నారంటే అది లక్ కాదు, లాజిక్ అని. లాటరీ కియాస్క్ ఫెయిల్ అయ్యాక జే ఆలోచన ఇదే ప్రోడక్ట్ని వేరే యాంగిల్లో చూడవచ్చా అని ఆలోచించాడు. ఈ టెక్నాలజీని వేరే ప్లాట్ఫామ్కి ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించాడు. తన ఫెయిల్యూర్ని ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్నోవేషన్గా మార్చుకున్నాడు. సో లాజిక్గా ఆలోచించండి, లక్ వస్తుంది కదా అని కూర్చోకండి. స్టోరీ నెంబర్ 2. లుక్ లెఫ్ట్ వెన్ ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ రైట్. 1990లలో అందరూ కంప్యూటర్స్ మీద పడ్డారు. అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్స్ పెరిగిపోయారు, హార్డ్వేర్ తయారు చేసే వాళ్ళు పెరిగిపోయారు. ఇలాంటి కంపెనీస్ తెగ వచ్చేసినాయి. కానీ మొదటి $100 మిలియన్ అమ్ముడుపోయిన అమెరికన్ స్టార్టప్ ఏంటో తెలుసా? ఆ కంపెనీ ఎలాంటి సాఫ్ట్వేర్ తయారు చేయదు, దానికి హార్డ్వేర్తో సంబంధం లేదు, కోడింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ముఖ్యంగా కంపెనీ ఓనర్ పేరు బిల్ మేయర్స్. అతనికి అసలు కంప్యూటర్స్ అంటే ఏంటో కూడా అవగాహన లేదు. కానీ అతను ఆలోచించింది ఒకటే, ఈ కంప్యూటర్స్ ఇంత ఖర్చు పెట్టి కొంటున్నారు, వాటి మీద దుమ్ము పడుతుంది కదా, క్లీన్ చేయడం కష్టం కదా, మానిటర్కి, సిపియూకి, కీబోర్డ్స్కి ప్లాస్టిక్ కవర్స్ ఎందుకు తయారు చేయకూడదు అని అనుకున్నాడు. ఒక ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ కవర్స్ తయారు చేశాడు. అలా అనుకున్న తన ఐడియాని ఒక $100 మిలియన్ అమ్మేశాడు. ఆ సమయంలో జనాలందరూ ఒకవైపు చూస్తుంటే బిల్లీ మాత్రం ఇంకొక వైపు చూశాడు. సక్సెస్ సాధించాడు. సో మనం కూడా ఇలా ఆలోచించాలి అంటే, ఇలాంటి ఐడియాస్ రావాలంటే ఏం చేయాలి? ఈ ఆలోచన మీ అందరికీ ఇప్పుడు రావచ్చు. సో దానికి ఈ పుస్తక రచయిత ఒక ఎక్సర్సైజ్ చెప్తున్నారు. అదేంటంటే, రోజు ఉదయం లేచి ఒక 3 విషయాలు, మీ చుట్టూతా జరుగుతున్న కొన్ని విషయాల్ని అబ్జర్వ్ చేయండి. అందులో ఒక 3 సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 విషయాల్ని ఇంకా బెటర్గా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఐడియాని రాసుకోండి. రోజు ఒక 3 విషయాలు. ఫస్ట్లో కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ వెళ్ళే కొద్దీ చేయాలంటే బద్ధకంగా అనిపిస్తుంది. సో అప్పుడే మిమ్మల్ని మీరు ముందుకు తోసుకుని మళ్ళీ పని చేయించాలి. అండ్ ఆల్సో ఇలా రోజు ఆలోచించడం వల్ల ప్రతి విషయాన్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. అండ్ నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళే ముందు వొకాబులరీ గురువు గురించి చెప్పుకుందాం. తెలుగు వాళ్ళు చాలా ఈజీగా ఈ వొకాబులరీ గురువుతో ఇంగ్లీష్ వొకాబులరీలోని మంచి మంచి వర్డ్స్ని మీరు తెలుసుకోవచ్చు. దీనికి మీ దగ్గర FB మెసెంజర్ యాప్ ఉంటే చాలు. ఒక్కసారి ఈ వొకాబులరీ గురువు యూజ్ చేశాక మీకే అర్థమవుతుంది మీకు చాలా హెల్ప్ చేసిందని. సో ఒకసారి ట్రై చేయండి, మీ ఇంగ్లీష్ని ఇంకో లెవెల్కి తీసుకువెళ్ళండి.
చాలా తక్కువ ప్రైస్కే మంచి ప్లాన్స్కి అందిస్తున్నాం. సో ఒకసారి చెక్ చేసి చూడండి. స్టోరీ నెంబర్ 3, నో వెన్ టు క్విట్. ఇప్పుడు ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. చాలా ఏళ్ల క్రితం ట్యూన్ ఇన్ హుక్అప్ అనే ఒక ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ ఉండేది. డేటింగ్ వెబ్సైట్స్ రంగంలో ఈ ట్యూన్ ఇన్ హుక్అప్ అనే వెబ్సైట్ ఒక ఊపేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చాలా పెద్ద ఫ్లాప్ అయింది. అప్పటికి సక్సెస్ అయిన డేటింగ్ వెబ్సైట్స్ అన్నీ కూడా అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాయి. కానీ ఈ ట్యూన్ ఇన్ హుక్అప్ అనేది మాత్రం వీడియోస్ ద్వారా సైట్ని డిజైన్ చేశారు. మీ వీడియో ఒకటి షూట్ చేసి అందులో పెడితే వేరే వాళ్ళు చూసి మీకు మెసేజ్ పెట్టేలా. కానీ ఈ ఐడియా ఎవరికీ నచ్చలేదు. కానీ జనాలు ఏదో ఈ వెబ్సైట్కి వచ్చి చూస్తున్నారు. అదేంటని చూస్తే వీడియోస్. జనాలు ఆ వెబ్సైట్లోకి వచ్చి వీడియోస్ చూస్తున్నారు. అప్పుడు ఈ కంపెనీ ఫౌండర్స్ ఒకసారి ఆలోచించి దాని పేరు మార్చి యూట్యూబ్ అని ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్గా తీసుకొచ్చారు. ఇప్పుడు యూట్యూబ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఒక బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యింది అని అనుకుని వదిలేయడం కాదు. సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎప్పుడు కూడా కస్టమర్స్కి ఏం కావాలి, దానికి తగ్గట్టుగా మనం ఎలాంటి మార్పులు చేయాలి అనే ఆలోచనతో ఉంటారు. అదే ఆలోచనతో గెలుస్తారు. ఫెయిల్ అవుతున్నప్పుడు బలవంతంగా అదే ఐడియాని మనం జనాల్లోకి ఫోర్స్ చేయకూడదు. ఈ పబ్లిక్ని, మన కస్టమర్స్ని ఒకసారి అర్థం చేసుకుని మన ప్రోడక్ట్కి ఇంకేమైనా మార్పులు చేయొచ్చా అని ఆలోచించి కస్టమర్ నీడ్స్కి తగ్గట్టు మార్చుకుని ముందుకెళ్ళాలి. దీనికి ఇంకొక బెస్ట్ బిజినెస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్. 2010లో ఇన్స్టాగ్రామ్ అనేది లేదు. బర్బన్ అనే యాప్ ఉండేది. ఇందులో విస్కీ టేస్ట్ గురించి, ఆ విస్కీ తాగుతున్న హోటల్ లేదా బార్ లొకేషన్ గురించి ఈ యాప్లో మనం పెట్టొచ్చు అనమాట. అంటే ఇది ఒక చెక్ ఇన్ యాప్లా పనిచేసేది. ఇక్కడ ఉన్నాను, ఇక్కడ తాగుతున్నానని చెప్పే ఒక యాప్ అనుకోండి. అంత బాగున్నా కూడా పెద్దగా సక్సెస్ లేదు. సో ఒకసారి కెవిన్ సిస్ట్రామ్, ఫౌండర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్, ఆ యాప్ డేటాని చూశాడు. అసలు ఎక్కడ తేడా జరుగుతుందని అంతా వెతికాడు. అందులో అతనికి అర్థమైంది ఏంటంటే ఎక్కువ మందికి ఫొటోస్ చూడడం బాగా నచ్చింది. ఈ బర్బన్ అనే యాప్లో అన్ని ఫీచర్స్లో ఫోటో షేరింగ్ కూడా ఒకటి. సో ఈ బర్బన్ ఐడియాని మొత్తం పక్కన పెట్టేసి కస్టమర్స్ దేన్నైతే ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఒక ఫోటో షేరింగ్ యాప్ని తయారు చేశాడు. ఇన్స్టెంట్ అండ్ టెలిగ్రామ్, ఈ 2 పదాలని కలిపి ఇన్స్టాగ్రామ్గా ఈ యాప్ని అందరు ముందుకు తెచ్చాడు. అండ్ మనందరికీ తెలిసిందే, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఫేస్బుక్తో కలిసిపోయింది. చాలా చాలా ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళింది. సో ఎప్పుడూ కూడా మన ప్రోడక్ట్ కానీ మన బిజినెస్ కానీ ఫెయిల్ అయితే ఎమోషన్తో ఆలోచించకండి. ఈ ఐడియానే కరెక్ట్, వీళ్ళకి అర్థం కావట్లేదు అని అనుకోకండి. ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ని చూడండి, మీ కస్టమర్స్ని చూడండి. వాళ్ళకి నచ్చకపోతే ఎవరికి నచ్చనట్టే. సో వాళ్ళకేం కావాలో అలా మార్చి ఇవ్వండి. సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్ డేటాని బలంగా నమ్ముతారు. సో మీరు అదే చేయండి. స్టోరీ నెంబర్ 4, సెల్ సొల్యూషన్స్ నాట్ ప్రొడక్ట్స్. ఇది స్టోరీ కాదు కానీ ఒక బిజినెస్ లెసన్ అనుకోండి. ఒక సెల్ ఫోన్ మనం ఎందుకు కొంటాం? దాని షేప్ బాగుంది, ఎల్ఈడి ప్యానల్ బాగుంది, లోపల ప్రాసెసర్ మంచిది, కెమెరాస్ బాగున్నాయి, ఇవన్నీ అనుకుంటాం, కొంటాం. కానీ ఇవన్నీ నిజాలు కాదు. మన మొబైల్ కొనేది జనాలతో కాంటాక్ట్లో ఉండడానికి, మీ అమ్మగారికి కాల్ చేయడానికి, మీ గర్ల్ ఫ్రెండ్తో వీడియో కాల్ చేయడానికి, మీ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉండడానికి. సో ఒక మెయిన్ యూజ్ ఆఫ్ మొబైల్ ఏంటంటే అందరితో ఫోన్ ద్వారా కలిసి ఉండడానికి. సో ఎలాంటి కంపెనీ అయినా చూసుకోండి, వాళ్ళు కేవలం ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు జనాలకి సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళు, జనాలకి ఉపయోగపడే సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక ప్రామిస్ జనాలకి చేస్తున్నారు అంటే ఆ ప్రామిస్ని ఈ ప్రోడక్ట్ ద్వారా డెవలప్ చేసి సొల్యూషన్స్ ద్వారా మీకు ఇస్తారు. సో ప్రాబ్లమ్ని పట్టుకుని సొల్యూషన్ ఇవ్వండి. అలాగే అసలు లేని ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకండి. ప్రాబ్లం లేకపోతే కస్టమర్స్ ఉండరు, అండ్ కస్టమర్స్ లేకపోతే బిజినెస్ ఉండదు. సో బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరు రియాలిటీలో ఉండండి. మీరు సొల్యూషన్స్ ఇచ్చినంతసేపు మీరు మార్కెట్లో ఉంటారు. ఎప్పుడైతే సొల్యూషన్స్ ఇవ్వరో అప్పటి నుంచి అవుట్ ఆఫ్ మార్కెట్ అయిపోతారు. సో స్టే అలర్ట్. స్టోరీ నెంబర్ 5, టేక్ రిస్క్ టు స్టాండ్ అవుట్. కొన్నిసార్లు మనకి ఎవరో అవకాశం ఇవ్వరు, మనం కూడా అవకాశం లేదు, మనకెవరో అవకాశం ఇవ్వట్లేదు అని తిట్టుకుంటాం. కానీ ఈ పుస్తకంలో రచయిత అలెక్ బ్రోవెన్స్టైన్ అనే రైటర్ గురించి రాశారు. ఇది విన్న తర్వాత ఇలా కూడా ఉద్యోగానికి అప్లై చేయొచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు. సో అలెక్ ఇక్కడ ఏంటంటే మంచి రైటర్, అడ్వర్టైజ్మెంట్స్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇవన్నీ రాస్తారు. కానీ అతనికి న్యూయార్క్లోని బెస్ట్ కంపెనీలో పనిచేసే బెస్ట్ కాపీ రైటర్స్తో పనిచేయాలి అని ఉండేది. కానీ అది ఎలా దక్కించుకోవాలో అతనికి తెలియదు. ఒకసారి అతను తన పేరుని, అలెక్ బ్రోవెన్స్టైన్ అనే పేరుని గూగుల్లో సెర్చ్ చేసుకున్నాడు. అప్పుడు అతనికి ఒకటి అర్థమైంది, అందరికీ వాళ్ళ పేర్లు గూగుల్ చేసుకోవాలని ఉంటుంది కదా, అలాగే తనకి నచ్చిన న్యూయార్క్లో బెస్ట్ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేసే రైటర్స్ కూడా ఇలా చేస్తూ ఉండొచ్చు కదా అని ఒక గూగుల్ యాడ్ని తయారు చేశాడు. తను సెలెక్ట్ చేసిన లొకేషన్లో ఆ స్పెసిఫిక్ నేమ్కి మాత్రమే తన యాడ్ పాపప్ అయ్యేలాగా ఒక స్పాన్సర్ యాడ్ని తయారు చేసుకుని బిడ్ చేసుకున్నాడు.
సో అతని ఫేవరెట్ రైటర్స్ వాళ్ళ పేర్లు సెర్చ్ చేసుకున్నప్పుడు ఇతని యాడ్ కింద ఇలా వచ్చింది. ఎలా అంటే గూగ్లింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఫన్, హైరింగ్ మీ ఈజ్ ఫన్ టూ అని. ఆ యాడ్ని క్లిక్ చేస్తే ఎలక్ వెబ్సైట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో అలా ఆ రోజు ఎలక్ పేరు అతని ఫేవరెట్ రైటర్స్ దృష్టిలోకి వెళ్ళిపోయింది అండ్ అది అతని జీవితాన్ని మార్చేసింది. అతనికి వరుసగా మెయిల్స్ వచ్చాయి అండ్ అతను ప్రస్తుతం చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆపర్చునిటీస్ వస్తాయని వెయిట్ చేయకూడదు. ఈ కాలంలో మన ఫింగర్ టిప్ చివర ఎంతో టెక్నాలజీ ఉంది. దాన్ని మనం సరిగ్గా ట్యాప్ చేస్తే చాలు, ఇంకెవరూ మనల్ని ఆపలేరు. సో బీ క్రియేటివ్ అండ్ టేక్ రిస్క్స్. స్టోరీ నెంబర్ 6, సక్సెస్ఫుల్ పీపుల్ మూవ్ ఫాస్ట్. ఒక గోల్ అనుకుంటే ఒక డెడ్ లైన్ ఉండాలి. డెడ్ లైన్ లేకపోతే అది ఒక పగటి కళ మాత్రమే. జిమ్ క్యారీ మన అందరికీ బాగా తెలిసిన నటుడు. ఈయన 1987లో బాగా స్ట్రగ్లింగ్ యాక్టర్ అనమాట. అప్పుడు ఒకటి బలంగా అనుకుని ఒక చెక్ తీసుకుని $10 million అతని పేరు మీద అతనే రాసుకున్నాడు. డేట్ 1995 అని రాశాడు. కానీ 1994కి అంటే 95 కన్నా ఒక సంవత్సరం ముందు డమ్ అండ్ డంబర్ అనే సినిమాకి $10 million పారితోషికం తీసుకున్నాడు. ఒక గోల్ అనుకున్నాడు, ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు అండ్ ఆ డెడ్ లైన్లో కష్టపడ్డాడు. అంతే, ఆ గోల్ కోసం కష్టపడి తన గోల్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు మనందరం కోట్ల కోసం పని చేయాలని కాదు. మీ గోల్ ఎలాంటిదైనా, చిన్నదైనా పెద్దదైనా, దానికోసం కష్టపడాలి. జస్ట్ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని ఎప్పుడూ అనకూడదు. కష్టపడాలి. ఆపర్చునిటీ వచ్చిన వెంటనే దక్కించుకోవాలి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్కి రెడీగా ఉంటారు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక కథ చెప్తాను. 2004లో మార్క్ జకర్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీలో తన 4 ఫ్రెండ్స్ని తన రూమ్కి రమ్మన్నాడు. మీకు ఒక కొత్త బిజినెస్ ఐడియా చెప్తాను అని. ఆ 4లో 2 వెళ్ళారు, 2 వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళిన ఆ 2 బిలియనీర్స్ అయిపోయారు అండ్ ఆ ఐడియా ఫేస్బుక్. మీ అందరికీ అది అర్థమయ్యే ఉంటుంది. అలాగే వెళ్ళని ఆ 2 ఇప్పటికీ బాధపడుతూ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అవకాశాలు వచ్చినప్పుడు వదలకండి, వెళ్ళండి, ఫాస్ట్గా దక్కించుకోండి. సో ఈ వీడియోలో మనం చెప్పుకున్న స్టోరీస్ అన్నీ కూడా ట్రూ లైఫ్లో జరిగినవి. మొదటి కథలో లక్ కన్నా కూడా లాజిక్ ముఖ్యమని తెలుసుకున్నారు. రెండో దాంట్లో అందరితో కాదు, మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలని తెలుసుకున్నారు. మూడో కథలో కస్టమర్స్ని అర్థం చేసుకోవాలి, అదే ముఖ్యమని తెలుసుకున్నారు. 4వ కథలో ప్రొడక్ట్స్ కాదు, జనాలకి సొల్యూషన్స్ అమ్మాలని తెలుసుకున్నారు. 5వ కథలో క్రియేటివ్గా బోల్డ్గా ముందుకు వెళ్ళాలని తెలుసుకున్నారు. చివరి కథలో ఒక డెడ్ లైన్ పెట్టుకుని దాని వైపు పని చేస్తూ వెళ్ళిపోవాలని తెలుసుకున్నారు. సో సక్సెస్ అనేది ఒక కాన్స్టాంట్ లెర్నింగ్, ఎల్లప్పుడూ నేర్చుకోవడం. అన్నీ తెలుసు అని ఆగకండి, తెలుసుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. సక్సెస్ అయి తీరుతారు. సో ఈ వీడియోలో మీకు నచ్చిన ఐడియా లేకపోతే ఆ కథ ఏమిటో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.